లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆరోగ్య ఆంధ్ర కల సాకారానికి కుప్పం నుంచి తొలి అడుగు వేశారు సీఎం. ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అసలు ఏంటి డింక్, ఇది ఎలా పనిచేస్తుంది, ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఆరోగ్య ఆంధ్ర కల సాకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ కేంద్రం డింక్ను కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పేషెంట్ల వివరాలు డిజిటలైజ్ చేయడంతో ఒక్క క్లిక్తో ప్రజల హెల్త్ హిస్టరీ తెలుసుకోవచ్చు. తొలుత దీనికి నియోజకవర్గంలోని 11 పీహెచ్సీలు 2 యూపీహెచ్సీలను అనుసంధానించి ప్రయోగాత్మకంగా సేవలు మొదలుపెట్టారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవల్ని ఈ కేంద్రం అందిస్తుంది. అవసరమైన సందర్భాల్లో పేషెంట్లకు వర్చువల్ విధానంలోనే చికిత్స అందించే సౌకర్యం కూడా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలను ప్రైవేట్ ఆసుపత్రులను ఈ నెర్వ్ సెంటర్ ద్వారా అనుసంధానించుకునే అవకాశం కల్పించారు. ప్రాజెక్ట్ లాజికల్ గా తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్. మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో, మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. యూ విల్ బి ది ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్. స్క్రీనింగ్ టెస్టుల నుంచి చికిత్స అనంతర ఫాలో అప్ల వరకు అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయి. ప్రస్తుతం మొదటి దశలో కుప్పంలో ప్రారంభమైన ఈ సేవలను రెండో దశలో చిత్తూరు జిల్లా అంతటికి, మూడో దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. టాటా గ్రూప్ సంస్థ 2018లో కర్ణాటకలోని కోలార్ డిజిటల్ నెర్వ్ సెంటర్ తొలిసారిగా ప్రారంభించింది. గతేడాది ఈ సెంటర్కు వెళ్లిన మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ పరిశీలించి సంబంధిత వివరాలను సేకరించారు. పలు రకాల వైద్య సేవాపరమైన ప్రత్యేకతలు ఉన్న డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు చూపిన చొరవతో టాటా సంస్థ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని పైలట్గా ఎంపిక చేసుకుంది.